చిత్తూరు జిల్లా కుప్పంలో రెండవ రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగింది. ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 100 మీటర్ల లోపు ఇరు పార్టీలను అనుమతించడం లేదు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న ఇరు పార్టీల ఎమ్మెల్సీలు కంచల్ర శ్రీకాంత్, భరత్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కళావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం సిబిఎన్ వెంటే ఉన్నారని నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లోనే తెలిసిందని అన్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చంద్రబాబుకి ఓటు వేసి తమ మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారము. ఈరోజు మా కుప్పంలో బ్యాలెట్ ఓటు నిన్నటి నుండి జరుగుతూ ఉంది. 80% 85% టీడీపీకే పడతా ఉందని మేమందరూ భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చిన ప్రతి ఓటరు ఎంప్లాయ్ చదువుకున్న వాళ్ళ కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు. వస్తే సార్ ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ అంతా కూడా మన సిబిఎన్ ఉంటేనే మన జీవితము, మన లైఫ్, మన బిడ్డల లైఫ్ అట్లని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మేము అడుగుకు ముందే జై తెలుగుదేశం అనేసి ధైర్యంగా స్వచ్ఛాంతరంగా చెప్తున్నారు సార్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ కుప్పం నుండి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు చేసినా అభివృద్ధి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు కుప్పంకి. అదే వైసీపీలో ఉండే నాయకులు కూడా బాధపడుతున్నారు, మేము ఎందుకు వెళ్ళాము దీంట్లోకి, అలాంటి దేవుణ్ణి వదిలేసి అట్లని చెప్తుంటే కూడా మేము చెప్తున్నాం.